హాయ్! మీకీ గీక్స్‌కు స్వాగతం. సో, మనము లాస్ట్ వీడియోస్‌లో సార్టింగ్ అల్గోరిథమ్స్ అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు బిఫోర్ వి మూవ్ టు ఫర్దర్ అల్గోరిథమ్స్ కొన్ని బేసిక్ డేటా స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. సార్టింగ్ అల్గోరిథమ్స్‌లో మనము ఓన్లీ అరేస్ వాడాము అండ్ మనకి ఓన్లీ సింపుల్ ఆపరేషన్స్‌తో సరిపోయింది. కానీ వెన్ వి మూవ్ ఫార్వర్డ్ విత్ అదర్ అల్గోరిథమ్స్‌కి they need to do different kind of operations on a data set అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ insert elements, delete elements, test if an element exists in a set, ఇట్లా. సో మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, క్వెరీయింగ్ అండ్ మోడిఫైయింగ్. సర్చ్, ఇన్సర్ట్, డిలీట్, మెయిన్, మ్యాక్స్, సక్సెసర్, ప్రెడిసెసర్ ఇలాంటివి. సో ఇట్లాంటి అకామిడేట్ చేస్తూ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. we for any given algorithm, choosing the right data structure is also important అనమాట. సో అరేస్ మనం ఆల్రెడీ చూసాము. అరేస్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్షియల్ మెమరీ యాక్సెస్. సో ఎలిమెంట్స్ అన్నీ ఇలా లీనియర్గా ఉంటాయి ఇన్ మెమరీ. సో మనము అరే ఏ అని డిక్లేర్ చేస్తే వీటిని ఇండెక్స్ అంటాం. అరే ఇండెక్స్ యూజువల్లీ స్టార్ట్స్ విత్ 0. ఓకే, సో ఏ అడ్రస్ తెలిస్తే మనం దీని ఎనీ ఎలిమెంట్ అడ్రస్ తెలుసుకోవచ్చు యూసింగ్ ద ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో అరే ఆఫ్ ఇంటిజర్ స్టోర్ చేస్తున్నాం అనుకోండి. లెట్స్ సే ఇంటిజర్ ఈస్ 4 bytes. ఓకే, సో ఏ ఆఫ్ 0 will be at address A, will be at address of A. అదే ఏ ఆఫ్ 3 అనేది it will be at address of A plus 3 into size of int. ఇలాగా మనకి ఇండెక్స్ తెలిస్తే కనుక దాని లొకేషన్ మనకి ఇమీడియట్గా తెలిసిపోద్ది. సో యాక్సెసింగ్ ఎనీ ఎలిమెంట్ విత్ ఇన్ ద అరే క్విక్గా అయిపోతుంది. సో ర్యాండమ్ యాక్సెస్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ద సెట్ ఈస్ ఈజియర్ అనమాట. సో ఫోర్త్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే ఇఫ్ వి జస్ట్ సే ఏ ఆఫ్ 3 మనకు వచ్చేస్తుంది. బట్ దీనికి కొన్ని లిమిటేషన్స్ ఏంటి, ముందే మనకి అరే సైజ్ తెలిసి ఉండాలి అండ్ మనకి మెమరీలో అంత సీక్వెన్షియల్ మెమరీ అవైలబుల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మెమరీలో ఈ పార్ట్ ఫిల్ అయిపోయింది, ఈ పార్ట్ ఫిల్ అయిపోయింది అండ్ ఈ రిమైనింగ్ ఏరియా వచ్చేసి అరేకి సరిపోదు అనుకోండి, వీ వోంట్ బీ ఏబుల్ టు అలొకేట్ అన్ అరే, అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ వచ్చేస్తుంది. సో those are the limitations. But arrays are very important, very easy to declare. Mostly all programming languages native-గా సపోర్ట్ చేస్తాయి. ర్యాండమ్ యాక్సెస్కి వెరీ ఈజీ. సో హౌ డు వి డిక్లేర్ అన్ అరే? మనము ఇప్పటివరకు అన్ని అల్గోరిథమ్స్లో చూసాం. ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇండికేట్స్ అరే. సో ఎనీ ప్రిమిటివ్ డేటా టైప్ వాడచ్చు. దిస్ ఈజ్ ఇన్ జావా. ఇంట్ అరే ఆఫ్ నేమ్ ఇన్పుట్ అనుకుందాం. న్యూ ఇంట్ ఇక్కడ సైజ్ ఇస్తాం అనమాట. లెట్స్ సే 4. అరే ఆఫ్ సైజ్ 4 క్రియేట్ అవుతుంది అట్లా. ఓకే, అరేస్ ఇన్ జావా డైనమికలీ అలొకేటెడ్. సో జావాకి దెర్ ఈజ్ ఆల్సో సంథింగ్ కాల్డ్ అరే లిస్ట్. అరే లిస్ట్లో యూ నీడ్ నాట్ స్పెసిఫై ద సైజ్ వెన్ యూ ఆర్ ఇనిషియలైజింగ్ ఇట్ అండ్ ఎవ్రీ టైమ్ అది ఒక డిఫాల్ట్ సైజ్కి డబుల్ అవుతూ ఉంటుంది. అరే లిస్ట్ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్. You can learn about it. Okay, so the other important data structure is linked list. అరేస్లో మనం సీక్వెన్షియల్ మెమరీ యాక్సెస్ చూసాం కదా. లింక్ లిస్ట్ ఏంటంటే ఎవ్రీ ఎలిమెంట్కి 2 థింగ్స్ ఉంటాయి, డేటా అండ్ నెక్స్ట్. ఓకే, సో ఈ ఎలిమెంట్ ఇట్ విల్ పాయింట్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్ అనమాట. సిమిలర్లీ దీనికి కూడా డేటా నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ అనుకోండి, దిస్ విల్ జస్ట్ బి నల్ అట్లా. ఓకే,
సో దీని అడ్వాంటేజెస్ ఏంటి, మనకి సీక్వెన్షియల్ మెమరీ అక్కర్లేదు. సో మనకి మెమరీలో లెట్స్ సే ఈ పార్ట్ ఇది ఫిల్ అయిపోయింది, ఇది ఫిల్ అయిపోయింది అనుకున్నా, ఇక్కడ ఒక డేటా నోడ్ పెట్టుకొని దీని నెక్స్ట్ పాయింటర్ ఇక్కడ పాయింట్ చేస్తుంది. వీ కెన్ స్టిల్ యూస్ లింక్ లిస్ట్. సో లింక్ లిస్ట్ ఆర్ వెరీ మెమరీ ఎఫిషియంట్. కానీ ఇందులో ర్యాండమ్ యాక్సెస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ థర్డ్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలనుకోండి, మనకి ఈ హెడ్ పాయింటర్ తెలిసినా కానీ మనం దీని నెక్స్ట్కి వెళ్ళి దీని అడ్రస్ తెచ్చుకోవాలి. సో యాక్సెసింగ్ ఎనీ ఎలిమెంట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ n in worst case, but memory efficient. And adding an element, deleting an element, you can do that infinitely. For example, arrays లో of size 4 డిక్లేర్ చేసాం అనుకోండి, ఫిఫ్త్ ఎలిమెంట్ యాడ్ చేయాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ అరే ఆఫ్ సైజ్ 5, కాపీ ఆల్ ద 4 ఎలిమెంట్స్ అండ్ యాడ్ ద ఫిఫ్త్ ఎలిమెంట్. అదే లింక్ లిస్ట్లో అయితే యూ విల్ జస్ట్ క్రియేట్ ఎ న్యూ నోడ్, make this pointer null and change this to point here. So it's so simple. ఇది ఎండ్లోనే కాదు, మిడిల్లో ఎక్కడ యాడ్ చేయాలన్నా అంతే. యూ క్రియేట్ ఏ న్యూ నోడ్, దీని నెక్స్ట్ని యూ పాయింట్ హియర్ అండ్ ఈ నెక్స్ట్ని యూ రిమూవ్ అండ్ యూ పాయింట్ ఇట్ హియర్. అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక ఎలిమెంట్ వచ్చేస్తుంది అట్లా. సో లింక్ లిస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇవి ర్యాండమ్ యాక్సెస్ కష్టమైనా కానీ ఇన్సర్షన్, డిలీషన్ వీటికి ఎఫిషియెంట్ ఇవి. ఓకే, అండ్ మెమరీ వైజ్ కూడా దే ఆర్ వెరీ ఎఫిషియెంట్. సో నెక్స్ట్ వీడియోలో మనం స్టాక్స్ అండ్ క్యూస్ గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.